అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ ప్రేయసకి. ఈవినింగ్ వరకు బయటకు రాలేదు అను. దీనికి ఏమైంది? ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చేయలేదు. 6 అవుతున్నా బయటకు రావట్లేదు అంటూ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళింది అంజు. అటువైపు తిరిగి బెడ్ మీద ఏవో గీతలు వేలితో గీస్తూ ఏదో లోకంలో ఉన్నట్లు అనిపించింది. విచిత్రంగా ప్రవర్తిస్తుంది అనుకుంటూ ఆమె పక్కన కూర్చొని తల మీద చేయి వేసి, అను, ఏమైందిరా? ఏం ఆలోచిస్తున్నావు? లంచ్ కూడా చేయకుండా రూమ్లోనే ఉన్నావేంటి? హాస్పిటల్లో ఏదైనా జరిగిందా? చెప్పరా అంటూ లాలనగా అడిగింది అంజు. నథింగ్ మామ్ అంటూ ఇటువైపు తిరిగి తల్లి ఒడిలో తల పెట్టుకొని, అమ్మ నడుము చుట్టేసింది. నో అను, ఏదో ఉంది, నువ్వు చెప్పట్లేదు. ఏం లేదని చెబుతున్నాగా, మరెందుకు డల్గా ఉన్నావు? హెడేక్ తగ్గిందా? మా మమ్మీ కాఫీ ఇచ్చిన తర్వాత తగ్గకుండా ఎలా ఉంటుంది? ఎప్పుడో తగ్గిపోయింది. సరే పద, నీకేమైనా చేసి పెడతాను. లంచ్ కూడా తినలేదుగా. నా బేబీకి ఏమైంది? ఎందుకలా డల్గా ఉంది అన్న వాయిస్ వినిపించగానే తల తిప్పి చూశారు. మీరెప్పుడొచ్చారండి? నా బేబీ దేనికో బాగా ఆలోచిస్తుందిగా, అప్పుడొచ్చాను. ఏమైందిరా అంటూ లోపలికొచ్చాడు హర్ష. నథింగ్ డాడ్, ఈరోజు హాస్పిటల్కి క్రిటికల్ కేసు వచ్చిందంట. సర్జరీ సక్సెస్ అయిందా అనగానే డక్కున అగస్త్య బాబు గుర్తొచ్చాడు అను బేబీకి. యా డాడ్, సక్సెస్ అయింది. వెరీ ఎక్స్పీరియన్స్ డాక్టర్ని పిలిపించారంట. ఎస్ డాడ్, డాక్టర్ అగస్త్య చక్రవర్తి యుఎస్ నుండి పిలిపించారని చెబుతోంది అను. ఓకే, వెరీ గుడ్. అంత క్రిటికల్ కేసు అయినా బాగానే హ్యాండిల్ చేశాడు. యా డాడ్, వెరీ గ్రేట్. సరే కానీ ఫ్రెష్ అవ్వండి అంటూ రూమ్కి వెళ్తుంటే, ఎందుకు డాడ్? మీరైతే ఫ్రెష్ అవ్వండి చెబుతా అంటూ తన రూమ్కి వెళ్ళిపోయాడు హర్ష. అను, పద ఫ్రెష్ అవ్వు అని వాష్రూమ్కి పంపించింది. అంజు కూడా ఫ్రెష్ అవ్వడానికి రూమ్కి వెళ్ళింది. హర్ష వాష్రూమ్లో ఫ్రెష్ అవుతున్నాడు. అంజు ఇంకో వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చింది. హర్ష కనిపించలేదు. ఈయన ఎంతసేపు ఫ్రెష్ అవుతాడు, నేను రాకముందెళ్ళాడు అంటూ వాష్రూమ్ దగ్గరికి వెళ్ళి ఉన్నాడా అని చూస్తే అక్కడ కనిపించలేదు. అటాచ్డ్ రూమ్కి వెళ్ళి చూడగానే బాబు డ్రెస్ వేర్ చేస్తూ కనిపించాడు. ఇక్కడున్నారా? నేను రూమ్ అంతా వెతుకుతున్నాను. ఏ, నేను చిన్న పిల్లాడినా ఎక్కడైనా తప్పిపోవడానికి? మీరెందుకు తప్పిపోతారు? మమ్మల్ని తప్పిస్తారు కానీ. అంటే ఏంటే నీ ఉద్దేశం? మీ తెలివితేటలతో మమ్మల్ని బోల్తా కొట్టిస్తారంటున్నా. అంజు మాటలకి, అబ్బో నిన్నేం కొట్టించానే? హా, మీ ఇష్టానికి పెళ్లి చేసుకొని మీ ప్రేమతో నన్ను బోల్తా కొట్టించలేదా? అది బోల్తా కొట్టించడం ఎలా అవుతుందే తింగరి పిచ్చుక? నేను తింగరి దానిలాగా కనబడుతున్నానా? అది వేరే చెప్పాలా? కనిపిస్తున్నాయి కానీ తింగరి వేషాలు అంటూ పాప లిప్స్ మీద వేలితో మీటాడు. అతడి చేతిని తీసేసి, ఓయ్ నువ్వు రెడీ అయ్యావు, నేను రెడీ కాకూడదా అంటూ రూమ్కి వెళ్తుంటే, ఎక్కడికి వెళ్తావు బేబీ? ఇక్కడే రెడీ అవ్వు అంటూ ఆమె పైట చెంగు పట్టుకున్నాడు. ఏంటిది? వదులు అంటూ లాక్కుంటుంటే బాబు సైడ్ స్మైల్తో అతడి మీదకి గుంజుకున్నాడు. ఆ ఫోర్స్కి సేఫ్టీ పిన్ ఓడిపోయి వితౌట్ శారీలో బాబీకి లక్కలా అతుకుపోయింది అంజు. ఏయ్ ఏంటిది? ఇంత ఏజ్ వచ్చాక కూడా నీ వేషాలు ఆపవా? నేను ఓల్డ్ మ్యాన్ అయ్యాక కూడా ఆపను. నిన్ను అప్పుడు కూడా అపురూపమైన అపరంజి బొమ్మలాగే చూసుకుంటాను అంటూ అంజు బ్లౌజ్ థ్రెడ్స్ రిమూవ్ చేస్తుంటే అంజు ఒళ్ళు పులకరించింది. అతడి షర్ట్ని నలిపేస్తోంది. ఆమె అలా నలుపుతుంటే చూసి సైడ్ స్మైల్తో, నేను నిన్ను టచ్ చేసిన ప్రతిసారి ఇలాగే ఫీల్ అవ్వాలి, అయ్యేలా చేసుకుంటాను. నా టచ్ని నువ్వు అపురూపంగా స్వీకరించాలి అన్నాడు చెవి దగ్గరికి వచ్చి. ఆమెను ముందుకు తిప్పుకొని ఆఫ్ కనబడుతున్న హార్ట్ మీద ముద్దు పెట్టి ఆమె రవిక హుక్స్ విప్పుతుంటే బాబు మాయలో నుండి బయటకు వచ్చి, పో హర్ష, నువ్వు నన్ను మాయ చేస్తావు అంటూ అతడిని దూరం తోసి బెడ్రూమ్కి వెళ్ళి డోర్ వేసేసుకుంది. ఓసై ఆగవే, నన్ను అలా ఊరించి పారిపోతావేంటే రాక్షసి అని ముద్దుగా తిట్టుకొని లెమన్ ఎల్లో కలర్ షర్ట్ వేసుకొని బయటకు వచ్చాడు. అంజు కూడా సేమ్ కలర్ శారీ కట్టుకుంటూ ఉంది. ఇప్పుడు ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను అంటూ శారీ కట్టుకుంటున్న అంజుని వెనక నుండి హత్తుకొని, ఇప్పుడు ఎలా పారిపోతావు అంటూ అతడి గడ్డంతో ఆమె వీపు మీద రాస్తూ ఉంటే పరవశంతో చీర కుచ్చిళ్ళని వదిలిపెట్టింది. ఆమె సెన్స్ కోల్పోవడం హర్షకి నవ్వొస్తుంటే ఆమెని అతడి వైపుకు తిప్పుకొని దగ్గరగా ఆదుముకొని, నేనెప్పుడు టచ్ చేసినా కొత్తగానే ఫీల్ అవుతావు ఎందుకు బేబీ అనగానే, నువ్వు కూడా ఎప్పుడు నన్ను ఫస్ట్ టైం ట్రీట్ చేసినట్లే చేస్తావు కాబట్టి మామ్
డాడ్ ఎంతసేపు అంటూ అరుస్తోంది అను. వస్తున్నాం బేబీ అంటూ అంజలి బుగ్గ మీద ముద్దు పెట్టి యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ అని చెప్పగానే మరి ఇలాగే రమ్మంటావా అనింది. వస్తానంటే నాకేం అభ్యంతరం లేదు అన్నాడు భుజాలు ఎగరేస్తూ. నీకు సిగ్గు లేదు, నాకు కూడా సిగ్గు లేదనుకుంటున్నావా? ఏమనుకోవట్లేదు, చాలా సిగ్గుంది అనుకుంటున్నాను. త్వరగా రెడీ అయ్యి కిందకి రా, నేను వెళ్తున్నాను అంటూ వాచ్ చేతికి పెట్టుకుంటూ కిందకెళ్ళిపోయాడు హర్ష. అంజు శారీ కట్టుకొని రెడీ అయ్యి కిందకెళ్తుంది. ఇక అప్పటికే కిరణ్, నిత్య కూడా రావడంతో నిత్య ఎప్పుడొచ్చారు? ఇప్పుడే వచ్చాం వదినా. సరే ఇక బయలుదేరామా? పదండి అంటూ అక్క నుండి బయలుదేరారు. నిత్య, వరుణ్ ఎక్కడ? కాలేజ్కి వెళ్ళాడు వదినా. బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. ఐ లవ్ యు నేహా. నిన్ను చూసినప్పటి నుండి నా మది గతి తప్పింది. నువ్వు లేకపోతే నా లైఫ్ చికెన్ లేని చికెన్ కర్రీలా, చట్నీ లేని బోండాలా, మసాలా లేని మటన్ కర్రీలా మారిపోతుంది. నువ్వు ఊ అంటే ఊగిపోతా, ఊహు అంటే రాలిపోతా అనగానే ఊహు అనింది. నేహా, అదేంటి అలా అనేసావు? ఊహు అంటే రాలిపోతా అన్నావుగా, ఏది రాలలేదే. డోంట్ హర్టింగ్ మీ. చెప్పు తీసుకొని కొడతా విధవా. నీ ఫేస్ ఒకసారి అద్దంలో చూసుకున్నావా? ఇప్పుడే చూసుకొని వచ్చానే, చాలా బాగున్నాను కదా. ఇంకోసారి రావే పోవే అంటే చెంప పగిలిపోద్ది. నీ ఏజ్ ఎంత, కింద గేజ్ ఎంత? నువ్వు నాకు ప్రపోజ్ చేస్తున్నావు? ఫస్ట్ ఇయర్ స్టూడెంట్వి అంటూ వాడి రోజ్ ఫ్లవర్ తీసి వాడి ముఖాన విసిరికొట్టి అటుగా వెళ్తున్న హ్యాండ్సమ్ బాయ్ని చూసి నవ్వుకుంటూ తల మీద ఒక్కటి పీకి హాయ్ వరుణ్ అనింది. హే, ఏంటి అలా కొడుతున్నావు? సరే కానీ మీ తొట్టి గ్యాంగ్ ఇక్కడ కనబడట్లేదు. అదిగో అక్కడ కూర్చున్నారు. హాయ్రా మామా. హాయ్రా. రేయ్, ఇక్కడేం చేస్తున్నావురా? హా, అమ్మాయిలకి సైడ్ కొడుతున్నాం. నువ్వు కూడా మాతో పాడు జాయిన్ అవ్వు, బీటేద్దాం అన్నాడు అందులో ఒకడు. రేయ్ కర్రె విధవా, నేను అమ్మాయిలకి సైడ్ కొట్టడం ఏంట్రా? నువ్వు కూడా ఆ అబ్బాయివే కాబట్టి సచ్చావురా నా చేతిలో అంటూ వాడిని తరుముతోంది నేహ. ఒసే యాపవే, నీ దెబ్బ పడితే వాడు చచ్చూరుకుంటాడు అన్నాడు వరుణ్ నవ్వుతూ. వాడిని తరిమి ఆయాసంతో వరుణ్ పక్కన కూర్చుంది నేహ. ఏంటి ఆయాసం వస్తుందా? ఇదిగో వాటర్ తాగు అంటూ వాటర్ బాటిల్ తీసి చేతికిచ్చాడు వరుణ్. బాటిల్ చేతిలోకి తీసుకొని తాగి, రై ఇప్పుడు తప్పించుకున్నావుగా, మళ్ళీ దొరక్కపోవు, అప్పుడు చెబుతా నీ పని. నువ్వు చెప్పరా, నేను అమ్మాయిని కానా అంటూ ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి అడగగానే క్యూట్గా అనిపించి చిన్నగా నవ్వుకుంటూ ఆడపిల్లలా ఉన్న మగరాయుడువే అన్నాడు నవ్వుతూ. పోరా, నువ్వు కూడా వాడిలాగే మాట్లాడుతున్నావు అంటూ అలిగి బొంగుమూతి పెట్టింది. ఆ మూతేంటే పందిలాగా అలా పెట్టావు అనగానే నిన్నో అంటూ వరుణ్ణి వంగబెట్టి వీపు మీద బాదుతూ ఉంది. ఒసేయ్ రాక్షసి ఆపవే, నీ ఎంకమ్మ. అది వీపు అనుకుంటున్నావా లేక బండరాయి అనుకుంటున్నావే అంటూ అరిచి పాప ఆవేశంగా ఉందని నవ్వుతూ ఆమెను చూసి కొడుతున్న చెయ్యిని గట్టిగా పట్టుకొని ముందుకు లాక్కొని ఏంటి ఎక్కువ చేస్తున్నావు, ఊరుకుంటున్నాను కదా అని అంటూ కళ్ళెగరేశాడు. నువ్వు కూడా వాడిలాగే మాట్లాడతావేంట్రా? నువ్వు మగరాయుడిలాగా అబ్బాయిలతో తిరిగితే అలాగే మాట్లాడతారు. అదిగో అది చూడు, అమ్మాయిలంటే అలా ఉండాలి అంటూ చూడీదార్స్ వేసుకొని అటుగా వెళ్తున్న అమ్మాయిలని చూపించగానే సరే ఇప్పటి నుండి మీతో ఉండనులే అంటూ అలిగి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇదొకటి, నేనొకటి చెబితే ఇంకోలా అర్థం చేసుకుంటుంది అంటూ ఆమె వెనకాలే వెళ్ళాడు వరుణ్, ఆరుష్, హర్ష చెల్లి కొడుకులు. ఎక్కడికి వెళ్తున్నామండి? స్పెషల్ పర్సన్స్ని ఇంట్రడ్యూస్ చేయడానికి తీసుకెళ్తున్నా అనగానే విచిత్రంగా చూశారు. స్పెషల్ అంటే? సర్ప్రైజ్ అనగానే ఏంటో ఆ సర్ప్రైజ్ అని ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తూ ఉంటారు. అంతలో మన హర్ష సార్ రెస్టారెంట్ రాగానే కార్ ఆపి అందరూ లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళగానే అత్తయ్య మీరెప్పుడొచ్చారు అంటూ సింధూజని చూసి దగ్గరికి వెళ్ళింది అంజు. మీరు వచ్చే ముందే వచ్చామమ్మా. అసలు ఏంటి సర్ప్రైజ్ అని బాగా ఆలోచిస్తూ ఉండగా ఎవరో మిడిల్ ఏజ్ వాళ్ళతో మాట్లాడుతూ కనిపిస్తాడు హర్ష. అదేంటి, వాళ్ళెవరు? ఈయనేంటి వాళ్ళతో మాట్లాడుతున్నారు? వాళ్ళని ఎన్నడూ చూసినట్లు కూడా అనిపించట్లేదు అంటూ ఆలోచిస్తుంటే అంజు, మామ్, డాడ్, కిరణ్ కమాన్ అంటూ పిలుస్తాడు హర్ష. ఇక అందరూ వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చున్నారు. రెస్టారెంట్ ఓనర్ సాబ్ వస్తున్నారని ఆ రోజు రెస్టారెంట్ క్లోజ్ చేసి ఉంటుంది. కస్టమర్స్కి నాట్ అలౌడ్. కింద మాల్స్ ఉంటాయి కానీ అవి ఓపెన్ అయ్యి ఉంటాయి. సెకండ్ ఫ్లోర్లో రెస్టారెంట్ ఉంది, అక్కడే సమావేశం అవుతారు. అందరూ ఉన్నారు కానీ అను ఎక్కడా కనిపించట్లేదు అని అడిగాడు హర్ష.
ఏమోనండి, ఇప్పటి వరకు మాతోనే వచ్చింది. ఎక్కడికెళ్ళింది అని చుట్టూ చూశారు. కింద అంజు వాళ్ళతో వస్తున్న అనుకి ఒక్కసారిగా ఆమె మనసు దోచిన మన్మధుడు కనిపించగానే అక్కడే స్టాచ్యూలా నిలబడిపోయింది. మెల్లగా గుండె వేగం పెరిగిపోతోంది. అగస్త్యని చూసి అడుగులు మెల్లగా పడుతున్నాయి. అక్కడ ఉండలేక మామ్ వాళ్ళు ఎక్కడ అంటూ చుట్టూ చూసింది. ఫాస్ట్‌గా వాళ్ళ దగ్గరికెళ్దామని, కానీ ఎక్కడా కనిపించలేదు. పైన ఫ్లోర్‌లో ఉన్నట్లున్నారు అనుకుంటూ లిఫ్ట్ వైపు నడిచింది. లిఫ్ట్ ఖాళీగా ఉండడంతో వెంటనే వెళ్లి సెకండ్ ఫ్లోర్ బటన్ ప్రెస్ చేసింది. లిఫ్ట్ డోర్స్ క్లోజ్ అవుతున్నాయనగా ఒకతను చెయ్యి పెట్టి ఆపాడు. అతన్ని చూసిన ఆమె కళ్ళు పెద్దవయ్యి హార్ట్ బీట్ అమాంతం పెరిగిపోయింది. టెన్షన్‌లో చేతిలో ఉన్న మొబైల్ కింద పడేసింది. అలా పడేయగానే తల తిప్పి అన్వికని చూశాడు అగస్త్య. డాక్టర్ అన్విక, మీరేంటి ఇక్కడున్నారు? అనగానే ఇది మాదే షాపింగ్ మాల్ అనింది. ఆ మాటకి షాక్ అయ్యాడు. ఇంత పెద్ద మాల్ మీదా? అవును సార్. అయ్యో, మీ మొబైల్ కింద పడేసుకున్నారు అంటూ తీస్తుండగా మీరు ఆగండి, నేను తీసుకుంటాను అంటూ మొబైల్ తీసుకుంటుండగా తను కూడా అప్పుడే కిందకి వంగాడు. ఇద్దరి తలలు ఒకదానికొకటి గుద్దుకున్నాయి. అబ్బా అనింది నొసలు రుద్దుకుంటూ. తలెత్తి అగస్త్యని చూసింది అను. ఏంటండి, నేను ఇస్తానని చెప్పానుగా అన్నాడు కింద పడ్డ మొబైల్ని తీసి అన్విక చేతిలో పెడుతూ. థ్యాంక్ యూ సార్ అనింది ఒక్కో మాట కూడా బలుక్కొని. థ్యాంక్ యూ దేనికి అంటూ సెకండ్ ఫ్లోర్ రావడంతో ఇద్దరు బయటకొచ్చారు. ఎదురుగా హర్ష వాళ్ళ దగ్గరికెళ్ళింది అను. ఇదిగోండి, తనే నా కూతురు డాక్టర్ అన్విక రెడ్డి అని ఇంట్రడ్యూస్ చేశాడు హర్ష. డాడ్, ఎవరు వీళ్ళు అని అడిగింది ఆశ్చర్యంగా. మేము నీకు కాబోయే అత్తయ్య మావయ్యలమ్మా అనగానే గుడ్లు పెద్దవి చేసి షాకింగ్గా చూస్తూ ఉంది అను. అదేంటి డాడ్, నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు అనింది. నీకు సర్ప్రైజ్ బేబీ అన్నాడు హర్ష. కానీ ఆమెకు ఆ పెళ్ళంటే ఎందుకో మనసొప్పడం లేదు. మీ అబ్బాయి ఇంకా రాలేదేంటి బావగారు అన్నాడు హర్ష. ఇదిగో వస్తున్నాడు అంటూ చూపిస్తారు రాజ్యం ఆంటీ వాళ్ళు. తల తిప్పి చూసిన వాళ్ళంతా ఒక్కసారిగా కళ్ళు బాతుగుడ్లెలా చేసి నోరెళ్ళబెట్టి మరీ చూస్తూ ఉన్నారు అతని అందాన్ని. అంజు అను భుజం మీద చేయి వేసి ఒకసారి అబ్బాయిని చూడవే అంటూ భుజం తడుతూ ఉంది. నో మామ్, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, నేను చూడను అనింది చిన్నగా. చెప్పేది వినవే, అతన్ని చూస్తే నువ్వు ఆ మాట అనవు. ఒక్కసారి చూడు. నేను చూడను అంటూ మొండిగా కూర్చుంది. అతను దగ్గరికి వచ్చి అన్విక ఎదురుగా కూర్చొని నమస్తే అంకుల్ అంటూ హర్షకి నమస్కారం చేశాడు. నమస్తే అన్నాడు హర్ష. ఏంటి అగస్త్య సార్ లాగా ఉంది వాయిస్ అనుకుంటూ ఉండగా, నాన్న, నువ్వు చేసుకోబోయే అమ్మాయి అదిగో ఈ అమ్మాయి అంటూ చూపించింది రాజ్యం ఆంటీ. అగస్త్య ఒక్కసారిగా షాక్కు గురవుతాడు. అతని కళ్ళు నిజమేనా అన్నట్లు చూస్తూ ఉన్నాయి. ఏమైంది నాన్న అని అడిగింది ఆంటీ. డాక్టర్ అన్విక అన్నాడు అప్రయత్నంగానే. అతని మాటలకి తలెత్తి చూసిన అను పాప షాక్ కొట్టినట్లు చూస్తూ ఉంది. అను, ఇతనే డాక్టర్ అగస్త్య చక్రవర్తి, నువ్వు చెప్పిన న్యూరో సర్జన్ అన్నాడు హర్ష. ఆ మాటకి డాడ్కి ఇంతకు ముందే తెలుసా అన్నట్లు నోరెళ్ళబెట్టి హర్షని చూస్తోంది. యాక్చువల్గా ఇండియాకి వచ్చిందే సర్జరీ కోసం, నెక్స్ట్ మ్యాచ్ చూడడానికి. కానీ అన్వికనే అతని ఫియాన్సీ అని తెలీదు అగస్త్యకి. నాన్న, అమ్మాయి నచ్చిందా అని అడిగింది రాజ్యం ఆంటీ. హర్ష అన్వికకి సైగ చేశాడు, నచ్చాడా అన్నట్లు. ఆమెకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే అగస్త్య నిర్ణయం ఏంటని ఎదురు చూస్తూ ఉంది. చెప్పు నాన్న, అమ్మాయి నచ్చిందా అని మళ్ళీ అడిగింది రాజ్యం. అంతలో బేరర్ అందరికీ స్నాక్స్ కాఫీ తీసుకురావడంతో తింటూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అగస్త్య ఏం చెబుతాడా అని ఎదురు చూస్తూ ఉంటే మామ్, నాకు కాస్త టైం కావాలి, ఆలోచించుకొని చెబుతాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతను అలా వెళ్ళగానే చాలా హర్ట్ అవుతుంది అను. కంట్లో నీరొక్కటి రాలేదు అంతే. తల తిప్పి హర్షని సీరియస్గా చూసి అక్కడి నుండి వెళ్ళిపోయింది. వెళ్తున్న ఆమెను చూసి బాధపడతారు అక్కడున్న వాళ్ళంతా. లిఫ్ట్లో కిందకెళ్ళి సెలార్లో పార్క్ చేసిన కార్ దగ్గరికి వెళ్తుంటే అన్విక చెయ్యి పట్టుకున్నాడు. ఎవరా అని టక్కున వెనక్కి తిరిగి చూసింది అను. అతన్ని డైరెక్ట్గా చూడలేక కళ్ళు కిందకి దించి అతని చేతిలో నుండి ఆమె చేతిని విడిపించుకోవడానికి ట్రై చేస్తూ ఉంది. ఇంకా గట్టిగా పట్టుకున్నాడు. సార్ వదలండి అనింది అతని చూడకుండానే. నీతో కాస్త మాట్లాడాలి పద అంటూ ఆమెని తీసుకొని మాల్ లోపలికి వెళ్ళి అక్కడ కాఫీ తాగలేదని ఇద్దరికీ కాఫీ ఆర్డర్ ఇచ్చాడు. నువ్విలా నన్ను చూసినప్పుడల్లా నా కళ్ళలోకి చూడకుండా కిందకెందుకు చూస్తున్నావో నాకు అసలు అర్థం కావట్లేదు.
ఏమైంది? నేను మనిషిలాగా అనిపించట్లేదా? అలా కిందకి చూస్తున్నావు అన్నాడు చిరునవ్వుతో. ఆ మాటకి ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గా ఉంది. హలో అను, మిమ్మల్ని వినబడుతోందా అన్నాడు కాస్త ముందుకు వచ్చి. అతను అంత దగ్గర ఉన్నాడంటేనే బ్రెయిన్ మొద్దుబారిపోయి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు ఆమెకి. షేక్ అవుతున్న ఆమె చెయ్యి మీద చెయ్యి వేసి, ఎందుకంతలా భయపడుతున్నావు? నేనేమి నిన్ను కొరుక్కొని తినేయనులే. అంతలో కాఫీ రావడంతో తీసుకో అన్నాడు. అతని మాటకి కాఫీ తీసుకుంటుంది అను. ఇక మెల్లగా ఒక్కో సిప్ చేస్తూ, నా మీద నీ అభిప్రాయం ఏంటి అని డైరెక్ట్గా అడిగాడు. అతని మాటకి షాక్ అయ్యి ఏం చెప్పాలో అర్థం కాక మళ్ళీ మౌనమే ప్రదర్శిస్తుంది. అదేంటి, నేనే మాట్లాడుతున్నా కానీ ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు? చెప్పు, నా మీద నీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు అన్విక సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఆమె అభిప్రాయమేమో కానీ అతని అభిప్రాయం తెలుసుకోవాలని అనిపిస్తోంది. బట్ అడగాలంటే వణుకు పుడుతోంది లోపల. ఫస్ట్ టైం ఒక అబ్బాయితో అలా మాట్లాడటం. అలాంటి ఫీలింగ్ ఎవరి మీద కలగని అన్వికకి కొత్తగా టెన్షన్గా అనిపిస్తుంటే ఆమె చెయ్యి గట్టిగా పట్టుకొని చెప్పు అన్నాడు. అతని మాటలకి తేరుకొని, ముందు మీరు చెప్పండి, నా మీద మీ ఒపీనియన్ ఏంటి అనింది చిన్నగా, ఒక్కో మాట కష్టంగా పలుకుతూ. లేడీస్ ఫస్ట్ అన్నాడు. ప్లీజ్ సార్, ఈ విషయంలో జెంట్స్ ఫస్ట్. మీరు చెప్పాక నేను చెబుతాను అనింది అను. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.